ఓ పక్క గ్రహాల కాస్మిక్ ఎనర్జీ అంటున్నారు. అసలు మనం దేన్ని తీసుకోవాలంటారు? ఇప్పుడు గ్రహాలతో వాళ్ళు ఇప్పుడు జాతక చక్రం ఉంటుంది. జాతక చక్రాన్ని బట్టి వాళ్ళకి గ్రహ దశలు హెచ్చుతగ్గులు డ్రైవింగ్ చేస్తుంది. అది జాతక చక్రం కాస్మిక్ పవర్ బేస్. ఓకే, ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ గ్రహాన్ని మనం పుట్టినప్పుడు బై బర్త్ ఫస్ట్ శ్వాస పీల్చుకున్నప్పుడు ఖాళీ ఎలక్ట్రానిక్ షిప్ ఎట్టా ఫీడ్ అవుతుందో మన శరీరం మన యొక్క ఈ యొక్క కాస్మిక్ శక్తి ఫీడ్ అవుతుంది. దాని ఆధారంతో లగ్నం నిర్ణయించి జ్యోతిషశాస్త్ర ప్రామాణికంగా జాతక చక్రాన్ని తయారు చేయడం అవుతుంది. దాని ఆధారంతో నడుస్తూ ఉంటుంది హెచ్చుతగ్గులు. అది దాని డ్యూటీ అది చేస్తాం, దాన్ని మార్చలేం. పుట్టినప్పుడు గ్రహాన్ని మనం మార్చలేం. ఆ గ్రహం యొక్క యాంటీ ఎనర్జీ చెడు శక్తి ఉన్నప్పుడు రత్నం వేసి దాని యొక్క శక్తి తగ్గించడం, లేకపోతే రెడ్యూస్ చేయడానికి ఎత్తుగళ్ళు. ఈ యొక్క మంత్రశాస్త్రం కూడా నా కోణంలో ఆలోచిస్తే పంచభూత ధర్మాల్లోది శబ్దస్పర్శ రసగంధాల్లో ఈ పంచభూతాలు 5 శబ్దం ఉన్నది, ఆకాశభూతం ఉన్నది. అది ఆ ఆధారంతోనే మంత్రశాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మంత్రం శబ్దంతో ఏదైనా చేయొచ్చు, ఏదైనా సృష్టించవచ్చు, అది మాత్రం వాస్తవం శబ్దంతో. కానీ అందరూ చేయగలరా, అందరికీ వర్తించుద్దా అంటే అది సాధ్యపడదు. న్యూమరాలజీ ప్రకారంగా కూడా కొంతమందికి పేరు అచ్చి రాలేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ పేరు ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి లేదంటే ఇన్ని లెటర్సే ఉండాలి, మగ పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఇన్ని లెటర్సే ఉండాలంటారు. కానీ కొంతమంది ఇప్పుడు అంటే అభివృద్ధి చెందిన వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి నేమ్స్ అనేవి కొంతమందికి సెట్ కావు, అంటే వీళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం. మరి అలాంటప్పుడు న్యూమరాలజీ ప్రకారం అసలు ఏ విధంగా ఇప్పుడు ఒకే పేరు ఇప్పుడు రమేష్ అనే పేరు ఒకరికి కలిసి రాలేదని చెప్తారు, సేమ్ ఆ రమేష్ అనే పేరు వేరే వాళ్ళకి కలిసి వస్తుంది కదా. సో మనం దీన్ని ఎలా తీసుకుంటాం? వాళ్ళు పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క పేరు ఒక్కొక్కరికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వైబ్రేషన్స్ మీద పనిచేస్తుంది. అది పేరు మార్పు కూడా అది వాస్తవం. ఇప్పుడు చిరంజీవి గారిది ఉంది, అంతకితో ఆయన పేరు వేరు, చిరంజీవి గారిగా రూపాంతరం చెందినంత ఆయన అమోఘంగా ఇది అవ్వలేదు. అట్లా కొందరు ఉన్నారు. ఇప్పుడు మనం మీడియా ఫీల్డ్లో కూడా కొందరు మామూలుగా ఒక పేరుండి దానికి తర్వాత పేరు మార్చుకుని మీడియా పేరులో ఉన్నతంగా వెళ్ళిన మీడియా రంగంలో కూడా ఉన్నారు ఉన్నతమైన వ్యక్తులు. సో మీ ఇప్పుడు చెప్పినట్టు చిరంజీవి గారు కూడా పేరు మార్చుకున్న తర్వాత అభివృద్ధి చెందారు. మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం మీద ఆయన గాడ్ లెక్క ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు మనకి చాలా యూట్యూబ్లో కూడా చాలా మంది ఏమంటారంటే ఫేక్ వీడియోస్ కానీ ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళంతటి వాళ్ళే ఒక విషయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు క్లింకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. ఈవెన్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు కానీ, లేదంటే రామ్ చరణ్ గారికి అవార్డు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎన్నికల్లో గెలవడం కానీ, ఇవన్నీ కూడా క్లింకార పుట్టిన తర్వాతే మెగా ఫ్యామిలీకి కలిసి వచ్చింది అంటున్నారు. అసలు దీనికంటే నిజంగానే ఈ జాతకం అనేది వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ వర్తిస్తుంది. ఒక్కొక్కళ్ళు పుట్టినప్పుడు ఆ కుటుంబం మొత్తానికి వర్తించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మీరు అన్నది కరెక్టే. క్లింకార గారిది గజకేశ్వరి యోగం ఉంది, మంచి యోగం ఉంది, మంచి యోగ జాతకురాలు ఆమె. కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది పొందారు, రామ్ చరణ్ గారు కూడా అవార్డ్స్ అయి పొందారు. క్లింకార్ జాతకం అంతా చాలా అమోఘమైంది, భవిష్యత్తులో కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు చిరంజీవి గారికి ఇంకేం జరగలేదని మీరు సందేహం వ్యక్తం చేశారు కదా. ఇప్పుడే రాజయోగం మహారాజయోగం స్టార్ట్ అయింది చిరంజీవి గారి జాతక రీత్యా. ఒక 10 days అవుతుంది, 1 week. ఆయనకి అత్యున్నతమైన పదవి వస్తుంది, చాలా గొప్ప పదవి వస్తుంది. ఆ పదవి కూడా దాదాపు 8-9 years వరకు అతని యొక్క రాజయోగం రన్ అవుతుంది. 1 year 1-2 years కాదు, మధ్యన 2 months 3 months సూక్ష్మ దశలు వచ్చినప్పుడు కాస్తంత ఏమన్నా చిన్న డిస్టర్బెన్స్లు వస్తాయి. కానీ 9 years 10 years వరకు కూడా చిరంజీవి గారికి అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు మంచి ఉన్నతమైన పదవి వస్తుంది షూర్. ఆయనకి రాజయోగం స్టార్ట్ అయింది ఇప్పుడు చిరంజీవి గారికి, ఆయన జాతక రీత్యా. అంటే ఇప్పుడు వెంకటనారాయణ గారు మీరు చెప్తున్నట్టు అంటే ఇప్పుడు పొలిటికల్గా మీరు గతంలో కూడా అందరూ అంటే వైసీపీ గెలుస్తుంది అని చెప్పినప్పుడు కూడా మీరు టీడీపీ వైపే మీ గ్రహాలు కానీ దేని కానీ ఏవైనా సరే టీడీపీ గెలుస్తుందని చెప్పి మీరు చెప్పారు. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఒక లీడర్కి ఉండాల్సింది. ఇప్పుడు ఒక సీఎం అవ్వాలంటే వాళ్ళు చేస్తున్న మంచి ఏంటి, వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు, ఇవి మ్యాండేటరీ. కానీ ఇవి కాకుండా ఆయన జాతకం బాగుండడం బట్టి వాళ్ళు ఆ పార్టీ గెలిచారు అనేది అది అసలు ఏ కోణంలో చూడొచ్చు అంటారు? అంటే రాజకీయ నాయకులకి ఈ జాతకం అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది? జాతకము వాస్తు రెండూ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిది జాతకంలో ఇప్పుడు నేను చెప్పాను, వాస్తు ఉచ్చనీచాలు, మామూలు వాస్తు, శాస్త్రీయ వాస్తు ఎట్లా 2 విధాలుగా ఉంటుందో జ్యోతిష్ శాస్త్రం కూడా 2 విధాలుగా ఉంటుంది. వక్రం అంటే ఒక గ్రహము వేగం పుంజుకునే ముందు అది వెనక్కి నడుస్తుంది. క్రికెటర్ బాల్ వేయడానికి వెనక్కి వెళ్ళినట్టుగా దాన్ని వక్రము అంటారు. మనం పుట్టినప్పుడు కొన్ని గ్రహాలు వక్ర దశలో ఉంటాయి, కొన్ని సవ్యంగా ఉంటాయి. వక్రములో ఉన్నప్పుడేమో మంచి చేసే గ్రహం చెడు చేస్తుంది, చెడు చేసే గ్రహం మంచి చేస్తుంది. ఇది
ఇది ఒక ఆస్ట్రాలజీ అన్నమాట. అసలు వక్రగతి లేని కొన్ని అసలు వక్రం గ్రహాలు లేకుండా కూడా జాతకాలు ఉంటాయి. అవి వాటి డ్యూటీ అవి వాటి యొక్క స్థాన బలాలను బట్టి జ్యోతిష్ శాస్త్ర కోణంలో కరెక్ట్గా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది శని వక్రించి ఉంది. వక్రగ్రహానికి సంబంధించిన బేస్ మీద నేను లోతుగా అధ్యయనం చేసి అవి కాదు అని నేను నిర్ణయించాను. జగన్మోహన్ రెడ్డి గారికి విజయం రాదు ఈ కోణంలో. అది కొందరు ఏంటంటే మామూలుగా ఆలోచించారు. నేను ఒకే గ్రహము అంటే ఇందుట్లో కూడా ఉంటారు, చాలామంది జ్ఞానులు ఉంటారు. వక్రించిన గ్రహం మీద కూడా అన్వేషణ చేసిన వాళ్ళు ఉంటారు కొందరు. వాళ్ళు ఒకే వక్రించిన గ్రహంలో 2 గ్రహాలు ఉన్నప్పుడు ఒకటే యోగించదు, ఇంకోటి యోగించదు. ఆ